మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ లేఖనంలో నుంచి చక్కటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 2వ వచనాన్ని గమనిద్దాం. ప్రియులారా, నా ప్రాణము యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఒక చక్కటి లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సాధారణంగా కీర్తనలను అధ్యాయాలుగా పిలవరు. 103వ కీర్తన, 104వ కీర్తన ఈ విధంగా సంబోధించుట చాలామంది ఈ రకంగా ఉపయోగిస్తారు కూడాను. దావీదు భక్తుడు మాట్లాడుతూ, కీర్తనకారుడు మాట్లాడుతూ, నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన స్తుతించు, ఆయన కొనియాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము. ఆయన ఏం చేశాడు కంటే దిగు అనేక భాగాల్లో మాట్లాడుతూ, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, ఆయన నీ సమాధుల నుండి నీ ప్రాణం విమోచించి కరుణా కటాక్షాలు నీకు కిరీటముగా అనుగ్రహించి ఉన్నాడు, వేటకాని ఊరు నుండి, ఈ విధంగా అనేకమైన విషయాలు మాట్లాడుతూ, పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచును అంటే వివిధ వాక్య భాగాలను మనం గమనిస్తున్నాం. తూర్పునకు పడమరకు ఎంత దూరం, ఆయన నీ పాపం అంత దూరముగా దూరపరిచి ఉన్నాడు. ఈ విధంగా అంటే మొదట ఆరోగ్యం గురించి, మరలా పాప సంబంధమైన జీవితం గురించి, ఇలాగ అనేక ఉపకారాలు. దేవుడు మన పట్ల అనేక ఉపకారాలు చేస్తూ ఉంటాడు. దేవుని ద్వారా ఉపకారం పొందుకున్న వ్యక్తి ఎవరు భూమి మీద లేరండి. యావత్ జీవితంలో అనేక ఉపకారాలు పొందుకుంటున్నాం. చాలా మంది ఉపకారాన్ని పొందుకొని కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆయన మార్గం గుండా వెళుతున్నప్పుడు సాధారణంగా ఆ దినాల్లో మొదటి శతాబ్దపు కాలంలో కుష్ఠరోగులు ఎక్కడుండేవాళ్ళు అంటే ఊరి బయట ఉండేవాళ్ళు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరి బయట ఉండే కుష్ఠరోగులు ఆయన్ని ఎదురుపడుతూ ఉండేవాళ్ళు. ఆయన్ని బోధకుడా మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని బాగు చేయని అనేక మంది అభ్యర్థించినప్పుడు ఒకానొక సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు దేవుని యొద్దకు లేదా వారికి ఎన్కౌంటర్ అంటే దేవుడితో వారు ఎదురుపడిన సందర్భం కలిగినది. 10 మంది కుష్ఠరోగులు 10 మంది వేడుకున్నారు, అయ్యా మమ్మల్ని కరుణించు, మాకు ఈ కుష్ఠరోగాన్ని తొలగించు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకోండి. ఎందుకు కనపరుచుకోవాలి అని అంటే అది మోషే ద్వారా దేవుడు నియమించిన కట్టడ. ఒక వ్యక్తికి కుష్ఠరోగం ఉంటే యాజకుడు కుష్ఠరోగాన్ని నిర్ధారించి ఉండిన కుష్ఠరోగాన్ని బట్టి వెలివేత అనేది సమాజంలో దేవుడు నియమించిందే. మరలా వ్యక్తి సమాజంలోకి రావాలి అని అంటే దేవుడే యాజకుల ద్వారా అనుమతి పొందాలి అని దేవుడు ఆ విషయాన్ని ఇశ్రాయేలుకు కట్టడిగా నియమించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దినాల్లో కుష్ఠరోగం అంటే దేవుని ఉగ్రత, దేవుని కోపం ఉండిన వారే పొందుకునేవాళ్ళు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకోండి. ఎందుకంటే మరలా మీరు సమాజంలో ఉండాలి అని అంటే మీ కుష్ఠరోగం పోయింది అని ఎవరు నిర్ధారించాలంటే యాజకుడు నిర్ధారించాలి. మీరు వెళ్ళండి అనగానే మార్గం మధ్యలో వెళుతుండగానే 90 అంటే ఆ 10 మంది శుద్ధులైపోయారు. అంటే శుద్ధులైరి అని బైబిల్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. శుద్ధులు అంటే ఏంటంటే ఉన్న క్షయత లేదా ఉన్న ఆ యొక్క కుష్ఠరోగం అనేది పోయింది. అయితే ఒకడు తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద పడి కుష్ఠరోగం పోగొట్టినందుకు ఆయనకు కృతజ్ఞుడై దేవునిని స్తుతించినట్లుగా మనం గమనిస్తున్నాం. అప్పుడు దేవుడు ఏమన్నారు అని అంటే, మిగిలిన 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప మరలా దేవుణ్ణి స్తుతించడానికి ఎవరు తిరిగి రాలేదన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సందర్భంలో పలికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఎవరు తిరిగి వచ్చారు? ఎంతమంది తిరిగి వచ్చారంటే ఒక్కడే. అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 1%. అంటే కేవలం 10% వరకు మాత్రమే, 10 మందిలో ఒకరు మాత్రమే దేవునికి కృతజ్ఞులుగా ఉన్నారు అనే అర్థాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితాలు అన్ని జరిగిస్తూ ఉంటాడు. నీకు ఏది కావాలో అన్ని దేవుడు ఇస్తాడు, కానీ దేవుణ్ణి మరిచిపోయే కృతజ్ఞహీనులు కూడా లేకపోలేదు. మంచాన ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు అందరికీ దేవుడు కావాలి, అందరికీ దేవుని ద్వారా అనేక అద్భుతాలు కావాలి, కానీ
మంచం వదిలేంతగా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే మొదట నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? దేవుని సన్నిధికి కాదు, దేవుని స్తుతించడానికి కాదు, మరలా లోకంలో పాపం చేయడానికి, మరలా ఇంకా ఇంకా నీ జీవితాన్ని పతనానికి నడిపించుకోవడానికే కదా. ఒకానొక సందర్భంలో ఒక దైవజనుడు గృహ దర్శనాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన మంచాన పడి ఉన్నాడు. వైద్యులందరూ చెప్పారు, ఇక మా వల్ల కాదండి, ఇతన్ని మీరు తీసుకెళ్ళిపోండి, ఇక మరణం అతన్ని కబళిస్తుంది, లోపల అవయవాలన్నీ కూడా పాడైపోయినాయి, తాగి తాగి పాడైపోయినాయి, సిగరెట్లు తాగి మద్యం తాగి లోపల వైద్యం చేయడానికి కూడా ఏమి లేవండి, తీసుకెళ్ళిపోండి, రోజుల మనిషి అని వైద్యులు కూడా పంపించి వేశారు. అప్పుడు గుర్తొస్తారు కొంతమందికి దేవుడు. సరే, దైవజనుడు ఆ విధంగా గృహ దర్శనాలు చేస్తున్నప్పుడు ఆ ఇంటి వారు అతని గురించి దైవజనునికి అంతా చెప్పినప్పుడు దైవజనుడు చక్కగా ఎంతో భారంగానూ విశ్వాసంతోనూ అతని కోసం ప్రార్థన చేసి, అయ్యా, లోకంలో పడి చెడి తిరిగిపోయాడు, ఒకవేళ చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు అని ఎంతో భారంతో, ఆత్మ భారంతో అతని కొరకు, అతని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తే అనూహ్యంగా దేవుడు స్వస్థతనిచ్చాడు. మరలా తిరిగి నెల తర్వాత గృహ దర్శనం సందర్భంలో మరలా దైవజనుడు ఆ ఇంటికి వెళుతూ ఉంటే ఆ ఇంటి బయట ఒక మనిషి సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఒక వ్యక్తి. దైవజనుడు గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరో దైవజనుడు గుర్తుపట్టలేకపోయాడు. సర్లే అని లోపలికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అమ్మా, గత నెల నేను వచ్చి ఒక అతని గురించి ప్రార్థన చేశాను కదా, ఎలా ఉన్నాడు ఇప్పుడు అతను, ఆరోగ్యంగా ఉన్నాడా, ఏంటి సంగతి అని విషయం అడిగినప్పుడు ఆ ఇంటి వారు చెప్పుకొచ్చారు. అయ్యా, బయటే ఉండుంటాడు, మీకు కనబడి ఉంటాడు కదా అని అన్నప్పుడు మరలా బయటకు వచ్చినప్పుడు దైవజనుడు గమనించాడు. ఆ ఇంటి బయట ఆ వాకిట్లో నిలబడి సిగరెట్ తాగుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక నెల క్రితం మంచాన ఉండి అస్థిపంజరంలాగా ఉన్న వ్యక్తి కొరకు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి దైవజనుడి ప్రార్థన ద్వారా చచ్చిపోతాడనుకున్న ఆ మనిషి చచ్చిపోతాడనుకున్న ఆ మనిషి దైవజనుని ప్రార్థన ద్వారా స్వస్థత పొంది దైవజనుడు వస్తూ ఉంటే భయం లేకుండా తన జీవితం దేవుడు ఎంత అందంగా మలిచాడన్న కృతజ్ఞత లేకుండా మరలా ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులారా? సిగరెట్ తాగుతూ ఉన్నాడు. దైవజనుడు కూడా గుర్తుపట్టలేకపోయాడు, ఎందుకంటే ఒకప్పుడేమో అస్థిపంజరంలాగా పడున్నాడు, ఇప్పుడే చక్కగా పుష్కలంగా చక్కగా ఒంటి దారుఢ్యం మొత్తం అంతా కూడా చక్కగా ఎంత పుష్టిగా ఉన్నాడు, గుర్తుపట్టలేనంతగా. కృతజ్ఞత ఉందా ఆ వ్యక్తికి? దేవుడు ఆయుష్నిస్తే కృతజ్ఞత ఉందా? దేవుడు ఆయుష్ ఇచ్చింది మరలా మరలా పాపం చేయడానిక? దేవుడు ఆయుష్ ఇచ్చింది మరలా నువ్వు సిగరెట్ తాగడానిక? దేవుడు నీ జీవితంలో ఉపకారాలు చేసేది నువ్వు దేవునికి మర్చిపోయి దేవునికి దూరంగా ఉంటూ నీ ఇష్టానుసారంగా చేయడానికి కాదు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎవరిని స్తుతించాలో తెలుసా? దేవుణ్ణి. ఎందుకంటే ఆయన నీకు అనేక ఉపకారాలు చేశాడు కాబట్టి ఆయన నువ్వు స్తుతించు. ఆయన స్తుతించడంలో నువ్వు మర్చిపోవద్దు నా ప్రాణమా. ఎంత గొప్పటి అంతరంగంలో చేసుకున్న, అంతరాళంలో చేసుకున్న గొప్ప ప్రార్థన, నా ప్రాణమా. వాక్యం ఉంటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని ద్వారా ఉపకారాన్ని పొందుకుని దేవుని మర్చిపోయావమ్మా? దేవుని ద్వారా ఉపకారాన్ని పొందుకుని దేవుని ద్వారా మర్చిపోయావన్నా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఆయుష్నిచ్చి నీకున్న స్థితి నుంచి దేవుడు విడిపించి అనారోగ్యంలో, అప్పుల బాధలు, ఇరుకుల్లో, ఇబ్బందులు, నీ అవసరతలో అన్ని ఉపకారాల దేవుడు చేస్తే ఈ రోజున దేవునికి కృతజ్ఞులుగా ఆయన చేసిన ఉపకారాల్లో మరవకుండా స్తుతించేవారు ఎంతమంది అండి? వాక్యం ఉంటున్న ప్రియ స్నేహితుడా, ఆలోచన చేయి. దేవుడు నీకు అనేక ఉపకారాలు చేశాడు, కానీ దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తిగా ఉన్నట్లయితే ఎంత దౌర్భాగ్యం, ఎంత దుఃఖకరం. ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు మన జీవితాలు అద్భుతాలు జరిగిస్తుంటే మనం మాత్రం దేవుడిని మర్చిపోయి నాకేం చేశాడండి దేవుడు, నాకేం చేశాడండి దేవుడు అని కొంతమంది హేళనగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని ఆశ్చర్యకార్యాలు నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే. నీకేం చేశాడు దేవుడు అని అడుగుతున్నావు. నీకు దేవుడు ఏం చేయలేదా?
నువ్వు ఈ స్థితిలో నిలబడ్డావు అంటే దేవుని కృప కాదా? నువ్వు సజీవులుగా ఉన్నావు అంటే దేవుని ఉపకారం కాదా? వేల సార్లు నీ గుండె రోజుకు అన్ని వేల సార్లు కొట్టుకుంటుందంటే దేవుని కృప కాదా? మర్చిపోతున్నావుగా. దినమునకు ఒక్క మారు అయ్యా నీకు వందనాలు, ఈ దినం మరలా నేను చూడగలగడానికి కృపనిచ్చేవని. ఒకసారి హాస్పిటల్ ఐసీయూలో ఉన్న వాళ్ళని అడుగు, ప్రాణం విలువేంటో చెప్తారు. ఒకసారి ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నవారిని అడుగు, ప్రాణం విలువేంటో చెప్తారు. దేవుడు నాకెందుకు ఇటువంటి స్థితినిచ్చాడో చెప్తారు. అది ఉపకారం కాదంటారా? ఈ రెండు చాలా మంది దేవుడు చేసిన ఉపకారాన్ని గుర్తించలేదు. దేవుడు నాకు ఏం చేశాడని తిరిగి ప్రశ్నించే అజ్ఞానులు మన క్రైస్తవ ప్రపంచంలో లేకపోలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకము. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దు. ప్రతి చిన్నదాన్ని బట్టి ఆయన్ను స్తుతింపబద్ధులమై ఉన్నాం. దేవుడు ఇట్టి మాటలను మన వెనుకడులో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. మా ప్రియులు అందరూ నీ మాటల పట్ల ఆసక్తిని, విశ్వాసాన్ని కనపరుస్తూ ప్రతిదినము నీ మాటలు వింటూ వాక్య ప్రబోధనం ద్వారా తమను తాము నీకు అప్పగించుకుంటున్నారో, అర్పించుకుంటున్నారో అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమన్న లేఖన రీతిగా ఎన్నో ఉపకారాలను పొందుకుంటూ మేము మర్చిపోయే కృతజ్ఞహీనులుగా నీ దృష్టిలో మెగలక, ప్రతి చిన్న విషయమందును కృతజ్ఞత గల వారమై ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన శోభాతిశయమైన జీవన విధానాన్ని మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. ఏం చేశాడు అన్నదానికన్నా కానీ ప్రభువా, ఎందరికో లేని ధన్యత ఇచ్చున్నాడన్న గ్రహింపులోనికి నడిపించి, మీరు చేస్తున్న ఉపకారాలను గుర్తించలేని అంధత్వాన్ని వీడి ఉపకారము ప్రభు ఎరిగి అట్టి ఉపకారాన్ని బట్టి నిన్ను స్తుతించగలిగిన శక్తి సామర్థ్యములను మాకు అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్